గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఒకటి డిసైడ్ అవ్వాలనుకుంటున్నాను. నేను లావ్ అయిపోతున్నాను, ఒక రొటీన్ లేదు, ఇంకా అసలు స్కిన్ కేర్ అవన్నీ ఏం సరిగ్గా చేసుకోవట్లేదు. కాబట్టి ఇప్పటి నుంచి ఈరోజు నుంచి నేను రొటీన్ ఫాలో అవుదాం అనుకుంటున్నాను. ఆ రొటీన్ ఏంటంటే ఈరోజు మనం వాకింగ్ చేయాలి, 5000 స్టెప్స్ కంప్లీట్ చేయాలి, 4 లీటర్స్ వాటర్ తాగాలి, ఇంకా స్కిన్ కేర్ చేసుకోవాలి. సుదర్శన క్రియ అది ఒక చిన్న యోగా టైప్, అది పక్క కంప్లీట్ చేయాలి. ఇంకా కొంచెం వర్క్ ఉంది, ఆ వర్క్ కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా? నాలాగా ఎవరైతే ఏ రొటీన్ ఫాలో అవ్వకుండా ఒక ప్రొటెక్టివ్నెస్ అనేది లేకుండా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత నుంచైనా ఫాలో అవ్వండి. మన హెల్త్కి, మన బాడీకి అదే మంచిది. మన డే ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. మన డే కొంచెం లేట్గా స్టార్ట్ అయింది, లేదా అది లేదు ఇది లేదు, ఏదో ఒక రీజన్ చెప్పుకొని దాన్ని పోస్ట్పోన్ చేసుకోకుండా మనం డేలో ఎన్ని జరగకుండా మనం అనుకునే లిస్ట్ ఒక 5-6 థింగ్స్ లేదా 3 to 4 థింగ్స్ అవి మాత్రం పక్కా చేసేయాలి. పడుకునే ముందు లోపల అనేసి పెట్టుకోండి, పక్కా చేయండి. ఎందుకంటే మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి మన థింగ్స్ అన్నీ, మెయిన్ అవి చేసుకోవాలి. మిగతాది ఏదో ఒక చిన్న పని లేదా నేను కొంచెం లేటుగా లేచాను అనేసి వేరే థింగ్స్ అన్నీ చేయకుండా మాత్రం అలా ఉండద్దని. నేను కూడా ఇంతకుముందు అలానే ఉండేదాన్ని, కానీ ఇప్పటి నుంచి మారాలనుకుంటున్నాను. సో అది ఇప్పుడైతే తొందరగా రెడీ అయిపోయి, బయట ఆల్రెడీ నైట్ అంతా వర్షం పడింది కాబట్టి పైకి వెళ్ళి వాకింగ్ చేసేద్దాం. ఫస్ట్ మాస్క్ వేసుకొని వాకింగ్ పోదామా, లేదా వాకింగ్ పోసి వచ్చి మాస్క్ వేసుకుందామా? ఫస్ట్ వాకింగ్ చేసేసి ఆ తర్వాత మాస్క్ వేసుకుందాం. అంటే బాత్ చేసి అన్నీ అయిపోయిన తర్వాత మాస్క్ వేసుకుందాం. ఓకే? 5000 స్టెప్స్ అయిపోయింది. ఇక్కడ నేను స్క్రీన్ షాట్ పెడతాను, ఎందుకంటే నేను ఫోన్లోనే రికార్డ్ చేస్తున్నాను కాబట్టి చూపించడానికి అవ్వదు. స్క్రీన్ షాట్ పెడతాను. నెక్స్ట్ ఇంకా మనం సుదర్శన క్రియ చేసేద్దాం. సుదర్శన్ క్రియ అయిపోయింది. ఇంకా ఫుడ్ తినేసి ఆ తర్వాత మనం ఫ్రెష్ అప్ అయిపోదాం. ఇప్పుడు అసలు ఓపిక లేదు ఇప్పుడు స్నానం చేసేంత. ఫస్ట్ ఫుడ్ తిని మెల్లగా ఆ తర్వాత స్నానం చేసి మనం మిగతా వర్క్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి ఈ డే, ఇంకా ఈరోజు చేసేవి చాలా పనులు ఉన్నాయి. సో
ఫ్రెష్ అయిపోయి స్నానం కూడా చేసేసాను గైస్. ఇప్పుడు ఒక ఫేస్ మాస్క్ వేసుకొని వర్క్కి కూర్చుందాం. మాస్క్ అయితే వేసేసుకున్నాను. అది కనపడకుండా అది కొంచెం ఆరాక కనిపిస్తుంది. ఓకే, మాస్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు వర్క్ ఉంది, వర్క్ చేసేసుకుంది. తొందరగా అయితే చాలా లేట్ అయిపోయింది. స్కిన్ కేర్ అయితే అయిపోయింది గైస్. నేను ఏమనుకుంటున్నా అంటే 30 daysది గ్లో అప్ ఛాలెంజ్ ప్రతిరోజు ఒక వీడియో లాగా పోస్ట్ చేయాలా, లేకుంటే 7 days లేదా 30 daysది ఫుటేజ్ ఒకటే వీడియోలో నేను రిజల్ట్ ఎలా వచ్చింది అనేసి అలా పోస్ట్ చేయాలా అనేసి ఆలోచిస్తున్నాను. మీ సజెషన్ ఏదో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్.